ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ మధ్యన జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అసలు ఈ పోలీస్ వ్యవస్థ వల్ల సమాజానికి ప్రమాదం కలుగుతుందేమోననేటువంటి భయం కూడా కలిగేటటువంటి లేదండి. పోలీస్ వ్యవస్థ వల్ల కొంచెం ప్రశాంతత, శాంతి నెలకొంది. పోలీసులు మొట్టమొదటిసారి వాళ్ళ పైన ఉన్న స్టార్స్ షైనింగ్గా బాగున్నాయి. అండ్ ఈ రకంగా చూసుకుంటే పోలీసులే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమే వెళ్ళిపోయి ఈ రోజు మనం ఎందుకంటే వన్ డే లేట్ ఉన్నాం కాబట్టి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ ఉన్నాడు కదా, లిక్కర్ స్కామ్లో ఏదైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్న బాలాజీ అడవుల్లో దాక్కున్నా లేకపోతే ఇంకెక్కడ దాక్కున్నా బయట తీసుకొచ్చింది పోలీసులే. అండ్ ఈ రకంగా చూసుకుంటే ఎక్కడికక్కడ అరాచకాలు కాకుండా కాపాడేది పోలీసులే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి ఓదార్పులకు వెళ్ళినా కూడా పక్క నుండి కాపాడుతుంది పోలీసులే. మరి అలాంటి పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గుడ్డలోడు తీస్తాను అని చెప్పిన మాటలు, మీరేమో అరాచకం అంటే ఎలా? వాళ్ళు కాపాడుతుంది మిమ్మల్ని, ప్రజల్ని. మీరు ఆ విషయం మర్చిపోతే ఎలా? ఈరోజు ఇంత పెద్ద లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చింది, విడుదల రజనీ గారి సెక్రటరీ విషయం బయటకు వచ్చింది, తర్వాత వగేరా ఇన్స్టిట్యూషన్స్ అన్ని బయటకు వెళ్ళి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు లోపలికి బాధ్యతారహితంగా తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో ఆయనకున్న కేసుల్లో మర్యాదగా బయటకు తీసుకొచ్చి వేరే స్టేషన్లో తిప్పి జైళ్లకు బెయిల్ కోసం తీసుకెళ్ళి అంత దాకా ఎందుకు ఈరోజు వల్లభనేని వంశీ ఇష్యూ దాకా పక్కన పోలీసులు మర్యాదగా తీసుకెళ్తున్నారు కదా, అరాచకంగా ఏముందండి? ఏం మాట్లాడుతున్నారండి మీరు అంబటి గారు?